ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి Z+ సెక్యూరిటీ నీకు జమ్మూ కాశ్మీర్ నుంచో ఢిల్లీ నుంచో భాష తెలియని వాళ్ళు అందరిని పెట్టుకుని ఒక 50 మందిని పెట్టుకుని ఆయన ఎందుకు పోతున్నాడు నేను అడుగుతున్నా. అంటే నువ్వు సెక్యూరిటీ మధ్య పోలీసుల మధ్య బతకడానికి అలవాటు పడిపోయి మీరు ఒకవేళ వాళ్ళు లేకపోతే మీకు ఎంత భయమో. ప్రజలు ఓట్లేసింది మిమ్మల్ని మా ఎమ్మెల్యే కన్నా ముందు పోలీసు వ్యాన్ చూసి ఎమ్మెల్యేతో మాట్లాడాలనుకున్నవాడు పోలీసు తోడుతో వస్తున్నాడు వీటితో ఇంటికి వెళ్ళిపోతున్నారు లోపలికి. తలుపు చాటు నుంచి వస్తున్నారండి. నువ్వు పోలీసులు నీకు భయం లేకపోతే పోలీసుల మధ్యలో వాళ్ళ సహాయంతో ఎందుకు తిరుగుతున్నావు? మీరు వెళ్ళండి కర్ణాటక ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళండి. కర్ణాటక ఎమ్మెల్యేస్ అందరూ కూడా సాయంత్రం ఆదివారమో లేకపోతే హాలిడే నాడో తీరుకుంటే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొస్తారు వితౌట్ ఎనీ బాడీ గార్డ్. అది మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు లేదు కదా. వితౌట్ ఎనీ నో ఇంతకుముందు లేదే. టేక్ 10 years బ్యాక్ 20 years బ్యాక్ 20 years బ్యాక్ అయ్యి ఉంటుంది. గత 3-4 టర్మ్స్ నుంచి ఆల్మోస్ట్ రాజకీయాలు మారిపోయినాయి. అసలు ఒక పోలీసు వాళ్ళకి ఒక సైరను ఆయన లేకుండా ఈయన పోవడానికి లేదు. సార్ మరి ఒకటి మాట్లాడుకుంది. ఎందుకు మీరు నిజమైనటువంటి ప్రజా నాయకులైతే నిజమైనటువంటి ప్రజా సేవకులైతే ఇది మాకు కూడా వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుంది, అందరికి అదే నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకు మనకి పోలీస్ తోటి నువ్వు పోలీసు వ్యాన్ లేకుండా నువ్వు నీ ఊర్లోకి పోలేకపోయి పరిస్థితిలో ఉంటే నువ్వు వాట్ టైప్ ఆఫ్ ప్రొటెక్టర్ యు ఆర్? నువ్వు ప్రజలకి నువ్వే రక్షణిస్తావు. నిన్ను వాళ్ళు పొరపాటున ఎన్నుకున్నారు కానీ నువ్వు ఇంత పిరికోడివి, నువ్వు ఇన్ని తప్పులు చేసినోడివి, నీ మీద ఎవడన్నా దాడి చేస్తాడు తిడతాడు అనుకుని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పోలీసు రాజ్యం ఇప్పుడు కనపడతా ఉంది. ఆ డ్రెస్ వేసుకోవడంతో, ఆ కర్ర తీసుకోవడంతో, ఆ గన్న తీసుకోవడంతో మనుషులేంటి గౌరవం లేకుండా పోయింది. నీకు తెనాలిలో జరిగిన ఘటన కొట్టేస్తూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎమ్మెల్సీ వస్తున్నాడు, ఎంపీ వస్తున్నాడు, ఆయన దగ్గరికి వచ్చి ఎవడైనా మాట్లాడితే మేము తంతాం. ఇదా అందుకు ఎన్నుకుంది, అందుకు ఓటేసింది.